పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం మన యొక్క పాఠానికి వెళతాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. మనమందరం కలిసి 11వ వచనాన్ని చదువుతాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము అందరం కలిసి 11వ వచనాన్ని చదువుతాం. జీవం గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరజ్జీయులను, గర్గేషీయులను, అమోరీయులను, యబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకొందురు. ప్రభు సాయం కొరకే మనం ప్రార్థన చేస్తాం. ప్రియగల తండ్రి, వందన స్తోత్రాలు. రాత్రి బైబిల్ పఠనం కొరకై మీ వాక్యం చుట్టూ చేరి వస్తూ ఉన్నాం. దేవా, మీరు మాతో కూడా నాతో కూడా మాట్లాడారు. మెల్లలైన మీ స్వరాన్ని మేము విని గ్రహించగలిగినటువంటి మనస్సును మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. దేవా, మీ స్వరము మాధుర్యము, దేవా మీ స్వరము మనోహరము కనుక తండ్రి, మేము ఆ స్వరం వినేందుకు కొరకై దేవా మేము మీ వద్దకు చేరి వస్తాము. దేవా, బైబిల్ పఠనంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న 7 జాతులను గురించి మేము ధ్యానం చేస్తాము. ఇంతవరకు మానవ హద్దుబాటులో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ మాటలు దేవా, ఈ దినము కొరకై మేము మా కన్నులు మీ వైపు చూస్తూ ఉన్నాయి. దేవా, మీరు మాకు బోధించండి. మీ దాసుని ఆత్మాభిషేకం నిమ్ము. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో ఇంతవరకు మనము 7 జాతులలో ఇశ్రాయేలీలు యొర్దానును దాటి కనానులోనికి ప్రవేశించక మునుపు వారు ఆయా స్థలాల్లో డిపార్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళ ఆయా స్థలాల్లో వ్యాపించి ఉన్నటువంటి వారుగా ఉన్నారని మనము చూస్తున్నాం. కాబట్టి వారు అలాగూ ఆ స్థలాల్లో వారు ఉంటూ వీరు వారిని తరిమేసేందుకు కొరకే ప్రభు ఒక్కొక్క జాతిని తడమటానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. సరే, ఈ దినము మనము 7 జాతులలో మొదటి 3 జాతులు చూస్తూ వచ్చాం. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులను గురించి చూస్తూ వచ్చాం. ఈ 7 జాతులు 7 పాపములకు సాదృశ్యము అనేది మనము స్టడీ చేస్తూ ఉన్నాం. కాబట్టి కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు దేనికి ఏ పాపమునకు సాదృశ్యంగా ఉన్నారో కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ దినము 4వ జాతి ప్రభు కనానులోంచి వెళ్ళగొట్టినటువంటి 4వ జాతి ఇక్కడ ఉంది. వారు ఎవరంట? పెరజ్జీయులు. కాబట్టి పెరజ్జీయులను గురించి దైవ గ్రంథంలో ఎక్కడ కూడా అంత విశేషంగా రాయబడటం మనం కనపడరు పెరజ్జీయులు. అంతేకాదు, వారి ఆరిజిన్ గురించి కూడా నేను చాలా సెర్చ్ చేస్తూ వచ్చినాను. వారు ఎవరి నుంచి వచ్చారు అనే దానికి ఎటువంటి ఆధారాలు ఎక్కడ కూడా కనపడలే. అయితే ఒకటి వాస్తవం, వీరు షేము, హాము, యాపేత్ సంతానం నుంచి వచ్చిన వారు అనేది కనాని ఆ సంతానం నుంచి వచ్చిన వారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వీరు ఎక్కడి నుండి అయితే ఒకటి వీరు ఎక్కడున్నారు అని అంటే, వీరు కనానులో వారు అంతకుముందు యోసేపు పుత్రులు ఎఫ్రాయిము, మనష్షే గోత్రములకు ఆ తర్వాత యెహోషువ స్వాస్థ్యాన్ని పంచుతాడు. అది కూడా మన తర్వాత చూస్తాం. ఆ స్వాస్థ్యాన్ని పంచేటప్పుడు ఈ ఎఫ్రాయిము, మనష్షే గోత్రములు ఎక్కడైతే ఏ స్వాస్థ్యం అయితే పంచబడిందో ఆ ఏరియాలో వీళ్ళు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకుందాం, ఆ మాటని. కాబట్టి ఇప్పుడు పెరజ్జీలను గురించి ఈ దినం నేను 3 విషయాలే జ్ఞాపకం చేస్తాను. మనం 3 చూస్తున్నాం కనుక ఈ దినము పెరజ్జీలు మొట్టమొదటి తలంపును పెరజ్జీలను గురించి. పెరజ్జీలు అనేటువంటి మాటకి 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏంటి అని అంటే, పెరజ్జీలు అని అంటే గ్రూప్ నేమ్ మీనింగ్ ఏంటి అని అంటే రస్టిక్ అనే అర్థం, అంటే మోటైనటువంటి వారు. కాబట్టి పెరజ్జీలు అంటే ఎవరు అంటే వారికి ఇవ్వబడినటువంటి ఒక అర్థము రస్టిక్ అని ఇవ్వబడింది. అంటే వారు మోటైనటువంటి వారు అని అర్థం. కాబట్టి మనం చూస్తాము
ఈ పెరజ్జీల యొక్క మొదటి అర్థంలో ఉన్న మొదటి తలంపుని. పెరజ్జీలు వాళ్ళు మొరటివారు, మోటైనటువంటి వారని అర్థం కలిగినటువంటి వారు. కాబట్టి వీళ్ళు మోటైనటువంటి వారు, మొరటైనటువంటి వారు అని అన్నప్పుడు దైవ గ్రంథంలో అటువంటి మొరటైన మోటైనటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఎవరైనా? నాబాలు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. మనం 2-3 వచనాలను చదువుతాం. ఒకడు కాపురం ఉండెను, ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగేలు. నాబాలు ఎవరంట? కాబట్టి మోటువాడు. కాబట్టి ఇప్పుడు ఈ పెరజ్జీలు అంటే ఎవరనంటే మొరటైనటువంటి వారు, మోటువారు అని అర్థం. అటువంటి మొరటివాడు, మోటైనటువంటి వాడు దైవ గ్రంథంలో నాబాలు మనకు కనపడతాడు. కాబట్టి ఇప్పుడు నాబాలును మనం ఆధారంగా చేసుకుంటే మొరటైనటువంటి వారు, మోటైనటువంటి వారు వారి యొక్క లక్షణాలు ఎట్టుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా అన్నాడు కదా అక్కడ, మోటువాడు, మొరటైనటువంటి వాడు అన్న తర్వాత ఏమన్నాడు? దుర్మార్గుడునై ఉన్నాడు అని. కాబట్టి నాబాలు ఏ సంతతి వాడంట? సరే, కాబట్టి మోటైనటువంటి వాడు ఎట్లా ఉంటాడు అని అంటే వాడు చాలా దుర్మార్గుడైనటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత రెండోది మోటైనటువంటి వాడు 10వ వచనంలో ఏమనుంది? నాబాలు దావీదు ఎవడు, యెస్సై కుమారుడు ఎవడు? కాబట్టి ఈ మొరటివాడు, మోటువాడు అయినటువంటి వాని యొక్క రెండవ సంగతి, వాని లక్షణం ఎట్లుంటుంది అంటే దావీదు ఎవడు, యెస్సై కుమారుడు ఎవడు. ఈ బొచ్చు కత్తిరించేటువంటి విషయంలో దావీదు కొంతమంది పనివారిని అక్కడికి పంపిస్తాడు. ఆ సందర్భంలో వారితో మాట్లాడుతున్నాడు ఆ గొర్రెల కాపర్లో. కాబట్టి వారికి అంతకుముందే చాలా సహాయం చేసి ఉంటాడు దావీదు, ఆయన జనులు. ఈ సందర్భంలో దావీదు ఎవడు, యెస్సై కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? వాడు ఇతరులను ఏం చేయవాడు? తృణీకరించినటువంటి వాడు, తిరస్కరించి మాట్లాడినటువంటి వాడు. ఇలాగూ తిరస్కరించి మాట్లాడినటువంటి వారు దైవ గ్రంథంలో ఇంకా ఉన్నారు. ఎవరున్నారు? ఫరో ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు? గొల్యాతు కూడా ఉన్నాడు. ఇశ్రాయేలును ఏం చేశాడు? తిరస్కరించి మాట్లాడుతూ. సరే, కాబట్టి ఇలాంటి తిరస్కార స్వభావం కలిగినటువంటి వాడు మొరటైనటువంటి వాడి లక్షణం. ఇంకొంచెం ముందుకు వెళతాం. ఇప్పుడు 14వ వచనంలోనికి వస్తాం. ఆ చివరి మాట చదవండి. అతడు వారితో కఠినముగా మాటలాడాను. ఒకటి, వాడు దుర్మార్గుడు, తిరస్కరించి మాట్లాడినటువంటి వాడు మొరటివాని యొక్క లక్షణం. మూడోది కాదు, మొరటివాడు ఎట్లుంటాడంట? కఠినముగా వాడు మొరటోడు. కాబట్టి వాడు ఎట్లా మాట్లాడనో తెలియదు. వాడు ఎట్లా మాట్లాడతాడు? కఠినముగానే మాట్లాడతాడు. ఇప్పుడు 17వ వచనంలోనికి వచ్చినప్పుడు మధ్య భాగం చదవక, మధ్య భాగంలో జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. ఎవరెవరితో అంటున్నాడు ఇక్కడ? కాబట్టి ఈ యొక్క మోటువాడైనటువంటి నాబాలు యొద్ద ఉన్నటువంటి నాబాలు గురించి అతని వద్ద ఉన్నటువంటి వారు నాబాలు యొక్క భార్య ఎవరు? అబిగేలుతో చెబుతున్నారు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనియాడు అనేను. కాబట్టి వీళ్ళు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే మన బహు పనికి మాలినవాడు. ఈ మాటను చూస్తాం. కాబట్టి ఇవన్నీ ఒక చాటకు తీసుకుని వస్తే, కాబట్టి 21వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది. 21వ వచనంలో చివరి భాగం, ఉపకారమునకు నాకు ఏం చేసేవాడు? అపకారము చేయనటువంటి వాడు అన్న తర్వాత, కాబట్టి ఇప్పుడు 25వ వచనంలో దావీదుతో ఈ అబిగేలు పలికినటువంటి ఒక మాటని ఇక్కడ మనం చూస్తాం. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. కాబట్టి ఇప్పుడు
పెరజ్జీల యొక్క గుణం ఏంటి అని అంటే మోటుతనము వారి యొక్క గుణము. కాబట్టి అంటే మోటుతనము వారి గుణము అని అంటే పెరజ్జీలు ఎట్టివారు నేను జ్ఞాపకం చేస్తున్నా. వారు దుర్మార్గులైనటువంటి వారు, వారు తృణీకరించి తిరస్కరించి మాట్లాడినటువంటి వారు, వారు బహు కఠినముగా మాట్లాడేటువంటి వారు, వారు పనికి మాలినటువంటి వారు, ఉపకారమునకు అపకారము చేయనటువంటి వారు. ఇవన్నీ ఒక మాటలోని తీసుకుని వస్తే మోటువాడు బహు పనికి మాలినటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు పనికి మాలిన వాడు అనే ఈ మాటకి ఇంగ్లీష్లో వేకుడ్ మ్యాన్ అని ఉంది. కాబట్టి ఇటు పనికి మాలినటువంటి వాడు 17వ వచనంలో ఆ మాటకి ఇంకొక అర్థం ఏముంది ఇంగ్లీష్ బైబిల్ అంటే బహు పనికి మాలిన ఇటు ఈ ట్రబుల్ మేకర్ అని రాయబడింది. ట్రబుల్ మేకర్ అని అంటే సమస్యలను సృష్టించేటువంటి వాడు, సమస్యలను సృష్టించేటువంటి వాడు. ఇవన్నీ కూడా మొరటివాని యొక్క లక్షణము. కాబట్టి ఈ పేరు ఆయన యొక్క స్వభావమును, ఆయన యొక్క నడవడికను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి పెరజ్జీలో ఇలాగ మనకు ప్రస్ఫుటంగా పరిశుద్ధాత్ముడు ఈ నాబాలు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పెరజ్జీలు అనేటువంటి వారు ఎట్లుంటారు అని. కాబట్టి మోటువారు, పెరజ్జీలు అంటే మోటైనటువంటి వారు, వారు ఎట్లా ఉంటారు అని అంటే వారు పనికి మాలినటువంటి వారిగా ఉన్నారు. పనికి మాలిన ఒక్క మాటలు చెప్పాలంటే వారు పనికి మాలినటువంటి వారు అని. కాబట్టి ఇప్పుడు ఈ తలంపులు మనము మనసులో ఉంచుకున్న తర్వాత సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మరొక వ్యక్తిని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి ఇక్కడ మరొక పనికి మాలిన వ్యక్తి ఉన్నాడు. ఎవరంట? బిక్రీ కుమారుడైన షెబయా. కాబట్టి వీడేం చెబుతున్నాడు అంటే దావీదునందు మనకు భాగం లేదు, యెషయి కుమారుని యందు మనకేం లేదంట, స్వాస్థ్యం ఎంత మాత్రం లేదని, ఇశ్రాయేలులారా మీరందరూ మీ గుడారంలో పోండని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబయాను వెంబడించిరి. కాబట్టి ఇక్కడ మరొక పనికి మాలిన వాని యొక్క లక్షణం ఈ పెరజ్జీలు వారు ఎట్టివారు అని అంటే పనికి మాలినటువంటి వారు అని అంటే వారు మొరటివారు. ఇక్కడ మరొక మొరటివాడు పనికి మాలినటువంటి వాడు ఎవరు కనపడుతున్నాడు అంటే షెబయా. ఏం చెబుతున్నాడు ఇశ్రాయేలు కంటే దావీదు నందు మాకేం లేదంట, భాగం లేదు, యెషయి కుమారుని మనకు స్వాస్థ్యం లేదు ఎంత మాత్రం. కాబట్టి మనము ఆయనను విడిచిపోమంటే అందరూ దావీదుని విడిచి ఎవరు అనుసరిస్తూ వచ్చారంట? షెబయాని. షెబయాని గురించి రాయబడినటువంటి మాట ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎవరిని అనుసరిస్తున్నారంట? పనికి మాలిన వాడైనటువంటి షెబయాను. ఏం జరిగింది? ఇప్పుడు 22వ వచనాన్ని చదువుతాము. కాబట్టి పనికి మాలిన షెబయా యొక్క అంతం ఏంటంట? షెబయా యొక్క తలను ఛేదించి ఎవరి దగ్గర పడేశారు? యోబు దగ్గర పడేస్తూ వచ్చారు. ఇటువంటి పనికి మాలిన స్వభావం కలిగినటువంటి ఆడ నాబాలును కూడా మనం చూస్తే 25వ వచనంలో ఒక మాట, 25వ అధ్యాయం 25వ వచనంలో ఆ తర్వాత మనం కిందకి వెళ్ళి చూస్తే ఆ నాబాలు యొక్క అంతం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. చూసారా? కాబట్టి పనికి మాలినటువంటి వారు పెరజ్జీలు, రస్టింగ్ పీపుల్ అంటే మోటైనటువంటి వారు, దాని అర్థము పనికి మాలిన స్వభావం కలిగిన వారు. ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేశాను. ఆ ఇద్దరు యొక్క అంతం ఏంటో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. పనికి మాలినటువంటి వారు వారి యొక్క అంతం ఎట్లుంటుంది అని. కాబట్టి ఆ తర్వాత ఇంకొంచెం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 13వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ వచనం, పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని
తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను. ఇది మనకి హెచ్చరిక. కాబట్టి మొరటైనటువంటి వారు ఎట్లుంటారు అంటే వారు పనికిమాలినటువంటి వారిగా ఉండి వారు ఇతరులను ప్రేరేపించి వారి వైపు మరల్చుకునేటువంటి వారు. ఇక్కడ అంటాడు కదా, పనికిమాలినటువంటి కొందరు మనుషులు నీ మధ్యన లేచి మీరు ఎరిగిన ఇతర దేవతలను పూజించమని తమ పురనివాసులను ప్రేరేపించినప్పుడు నీవు వారిని ఏం చేయాలంట? శోధించి పరీక్షించవలసినటువంటి వారిమే. నిజమే, వీరు మొరటైనటువంటి వారా? కాబట్టి వీరు పరజీలు లాంటి ప్రజల మొరటైనటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా, దుర్మార్గముగా, తృణీకరించబడినటువంటి వారిగా, కఠినముగా, ఉపకారమునకు అపకారం చేయనటువంటి వారిగా, మోటుతనం కలిగినటువంటి వారిగా, వీరు పనికిమాలినటువంటి వారైన విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారిని అంటాడు. అందుకే ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు వీరిద్దరితో పాటు నేను 2-3 విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తాను. ఈ తలంపు ముగింపులోనికి మనం వచ్చేందుకు కొరకే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. 17వ వచనం 7వ అధ్యాయము 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు పనికి మాలిన చెట్టు, అదే ఉపమానంలో చెప్తున్నాడు కదా, పనికి మాలినటువంటి చెట్టు ఏం ఫలిస్తుందంట? కాని ఫలములు. పెరజీలు ఎవరునంటే వారు పనికి మాలిన వారిగా, కాబట్టి పనికి మాలినటువంటి ఫలములు ఫలించి నష్టపోతూ వచ్చారు. విశ్వాస జీవితంలో మనం మోటైనటువంటి వారిగా, దుర్మార్గంగా, తృణీకరించే వారిగా, కఠినముగా, ఉపకారమునకు అపకారం చేయనటువంటి వారిగా, కాబట్టి మనము పనికి మాలినటువంటి ప్రజలముగా ఉంటే, కాబట్టి ఇక్కడ రాయబడింది పనికి మాలినటువంటి చెట్టు కాని ఫలములను. ఎలాగైతే షబయాను చూస్తూ వచ్చామో, ఎలాగైతే నాబాలును పనికి మాలినటువంటి వాడుగా ఉన్నారో, వారు కానటువంటి ఫలములను ఫలించి వారు అంతాన్ని ముగిస్తూ వచ్చారు. మన జీవితంలో కూడా పెరజీల ద్వారా నేర్చుకోవాల్సిన మొదటి ఆత్మీయ పాఠం ఏంటంటే, పనికి మాలినటువంటి వారినిగా దేవుడు మనల్ని సృజించలే. దేవుడు మనల్ని సృజించింది, దేవుడు మనకు ప్రతి దానికి వాని పనిని నియమిస్తూ వచ్చాడు. నేను ఆ స్థలం ముగింపులోనికి వచ్చినప్పుడు చూస్తాను. ఇప్పుడు పనికి మాలినటువంటి చెట్టు అయిన తర్వాత 25వ అధ్యాయంలోనికి వస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం. 25వ అధ్యాయం 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటికి చీకటిలోనికి త్రోసివేయుడి. ఇప్పుడు పనికి మాలిన చెట్టు అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు కనపడతా ఉన్నారు? పనికి మాలినటువంటి దాసుని, వాని యొక్క అంతం కూడా చూస్తున్నాం. వాడు వెలుపట చీకట్లో పడవేయబడతాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు కూడా ఉంటుంది. కాబట్టి నేను పనికి మాలిన చెట్టు, పనికి మాలిన దాసులు, పనికి మాలినటువంటి వ్యక్తులను నేను జ్ఞాపకం చేసిన తర్వాత నేను మరొక సంగతిని కూడా జ్ఞాపకం చేయాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనంలో, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. ఐగుప్తు వలని. కాబట్టి ఐగుప్తు వలన మనం పొందేటువంటి ప్రతి సహాయము కూడా ఎటువంటిదంట? దానిని పొందేటువంటి వారు కూడా పనికి మాలినటువంటి వారు అని. అంటే పెరజీలు మోటైనటువంటి వారు అంటే వారు ఏ పనికి పనికిరానటువంటి, నిష్ప్రయోజకమైనటువంటి, పనికి మాలినటువంటి దాసులుగా వాళ్ళు ఉన్నారు. పనికి మాలిన చెట్టు వాళ్ళే, పనికి మాలినటువంటి దాసులు వాళ్ళే. కాబట్టి వారు పనికి మాలినటువంటి దాని మీద ఆధారపడినటువంటి వ్యక్తులుగా. అందుకే వాక్యము ఇలాగూ జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలోనికి వచ్చినప్పుడు, ఆలో ఫలింపని ప్రతి తీగను, చూసారా, ఫలింపనటువంటి ప్రతి దానిని, కిందకు వద్దాం చదవమ్మా. పనికిరాని తీగలను, లేకపోతే పనికి మాలినటువంటి తీగలను ఏం చేయాలంట? తీసివేయాలంట. పెరజీలు పనికిరానటువంటి, పనికి మాలినటువంటి ప్రజలకు సాదృశ్యం. వారు రెస్టింగ్ పీపుల్, అంటే మోటైనటువంటి వారు. వారి మొరటితనం వలన వారు దేనికి ఎవరికి కూడా ఎలాగున్నారు? పనికిరానటువంటి వారిగా ఉన్నారు. విశ్వాస జీవితంలో మనము కూడా పెరజీల వలె ఉండటానికి అంత మాత్రము వీలు లేదు. కాబట్టి సామెతలు అంటాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను 16వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం. కాబట్టి ఏమంటా
పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. కాబట్టి పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తుతాడంట. 10వ అధ్యాయం 10వ వచనంలో ఇంకేమంటాడు? 10వ అధ్యాయము 10వ వచనం, పనికి మాలిన వదరుబోతు. అదే ఇప్పుడు నాబాలు యొక్క జీవితంలో చూస్తున్నాం, అదే షబయ యొక్క జీవితంలో చూస్తున్నాం. అలాగనే పనికి మాలినటువంటి చెట్టు విషయంలో చూస్తూ ఉన్నాం, పనికి మాలినటువంటి దాసుని విషయంలో చూస్తున్నాం, పనికి మాలినటువంటి ఐగుప్తుని గురించి కూడా చూస్తున్నాం. చివరికి అవి ఏమైపోయినాయంటమా? నశించును అనే మాట చూస్తున్నాం. ఈ రాత్రి విశ్వాస జీవితంలో ప్రభు మనము ఏ పని లేకుండా మనల్ని చేయలే. ప్రభు తాను పని కొరకై మనల్ని నియమిస్తూ వచ్చాడు. సృష్టిని ఆరంభిస్తూ వచ్చినప్పుడు, ప్రభు సృష్టిని చేస్తూ వచ్చినప్పుడు ప్రతి దాని యొక్క పని కొరకై ఏం చేస్తూ వచ్చాడంట? నియమిస్తూ వచ్చాడు. సూర్యచంద్ర నక్షత్రాలు వాటికి ఒక పని ఉంది. కాబట్టి ఇలాగూ దేవుడు ప్రతి దానిని కూడా దాని యొక్క పని కొరకై నియమిస్తూ వచ్చినప్పుడు ఈ రాత్రి నువ్వెందుకు ఏ పని లేకుండా, కాబట్టి పెరజీలు వలె మోటైన స్వభావం కలిగి ఏ పనికి రానటువంటి చెట్టు వలె, పనికి మాలినటువంటి చెట్టు వలె, పనికి మాలిన దాసుని వలె, పనికి మాలినటువంటి ఐగుప్తు వలె, లేకపోతే పనికి మాలినటువంటి ఆ ప్రజలైనటువంటి నాబాలు వలె, షబయా వలె నీ యొక్క అంతము. కాబట్టి చివరికి నువ్వు నాశనం అనేది తీసుకుని వస్తాయి. అందుకే దావీదు ఈ మాటలను తలపోసుకుంటూ తన యొక్క తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. ఈ మొదటి తలంపులో మనం వాటి తీర్మానాన్ని కలిగి ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కీర్తన 26వ కీర్తన 4వ వచనం, 26వ కీర్తన 4వ వచనం, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను చాలక. కాబట్టి రాత్రి దావీదు యొక్క తీర్మానము, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఎవరు పనికి మాలిన వారు? పెరజీలు. కాబట్టి రస్టింగ్ పీపుల్, కాబట్టి మొరటైనటువంటి వారు. కాబట్టి అట్టి వారితో నేనేం చేయనంటాడు దావీదు? సాంగత్యము చేయను. ఈ రాత్రి మనం ఈ తీర్మానంతో ఈ మొదటి తలంపుని ఇక్కడ నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. సరే, ముగించక మునుపు కాబట్టి పెరజీలు ఏ పనికిరానటువంటి వారు. అయితే దేవుడు మనల్ని ఏ పని కొరకైతే మనం పనికి మాలినటువంటి వారినిగా ప్రభు మనల్ని సృజించలే. దేవుడు మనం సృజించింది కాబట్టి తన పని కొరకై, తన మహిమ కొరకై ప్రభు మనల్ని సృజిస్తూ వచ్చాడు. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, వాని పని కనపడును. కాబట్టి నీ పని కనపడుతుంది, దాన్ని తేటపరుస్తుంది. వాని పని ఎట్టుదో అగ్నియే పరీక్ష. కాబట్టి ఇక్కడ అన్నాడు అంతకంటే ముందు ఒక మాటని జ్ఞాపకం చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక అనుకుంటా 4వ అధ్యాయము. అప్పుడు అది ఇక్కడికి వస్తే మనకు బాగా అర్థమవుతుంది. రోమపత్రిక క్షమించండి ఒక మాట, 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. మనకు అనేక అవయములు ఉండినను ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగనే అనేకులమైనటువంటి మనము ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకమైనటువంటి అవయవములై ఉన్నాము. ఇప్పుడు 8వ వచనం, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ జాగ్రత్తతోనూ. అంటే ఇక్కడ ప్రతి వానికి ఏముంది? వాని పని ఉంది. ఒక శరీరంలో అనేక అవయవములు ఉన్నట్లు మనం కూడా క్రీస్తు యేసు ప్రభువు యొక్క శరీరంలో అవయవములు అయినప్పుడు కాబట్టి పని కలిగి ఉందము. 8వ వచనం యొక్క చివరి భాగంలో, ఆ మధ్య భాగంలో, కాబట్టి బోధించువాడైతే రకరకాల పనులను జ్ఞాపకం చేస్తూ ప్రతి వాడు కూడా ఏం కలిగి ఉండాలంట? కాబట్టి మనం పరజీవులం కాము, మనం మోటైనటువంటి వారిని కాము, కాబట్టి మనం పనికి మాలినటువంటి వారిని కాదు. ప్రభు పని కలిగి ఉన్నట్టు కొరకై ప్రభు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు, ప్రభు మనల్ని నియమిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ పని మనం కలిగి ఉన్నప్పుడు ఒక దినము మన పనికి కాబట్టి నిలబడబోతా ఉంది. మనం చేసినటువంటి పని రావాలి. గలతీలకు రాస్తూ పౌలు అపోస్తలుడు గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనమా, ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి
చాలక ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి, అది నీకు ఒక పని ఉంది, ఆ పనిని నువ్వు పరీక్షించుకొని చేయటం అనేది మన యొక్క బాధ్యత. కాబట్టి ఈ పెరజ్జీలు అంటే మొదటి అర్థము మొరటైనటువంటి వారు అని అర్థం. కాబట్టి వాళ్ళు ఎట్లుంటారో నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కాబట్టి దావీదు యొక్క తీర్మానం వల్లే పనికి మాలిన వారితో నాకు సాంగత్యము చేయకుందును గాక. అట్టి అనుభవంలో మన జీవితం చేయనప్పుడు పనికి మాలిన వారితో సాంగత్యము చేయకుందుము గాక అని ఆగిపోక, ఆ తర్వాత పనిగలిగినటువంటి వారితో కూడా మనమేం కలిసి పని చేయవలసినటువంటి వారిని మనము కూడా ప్రభు యొక్క శరీరంలో అవయవములు ఉండగా మనము మన పని ఏంటో గ్రహించి ప్రతి వాడిని కూడా పని కలిగి ఉండేటువంటి వారిగా ఉంటాం. అలాగే ప్రభు మనల్ని తన పని కొరకే నియమిస్తూ వచ్చాడు. ఇప్పుడు రెండవ తలంపులోనికి వస్తాము. ఇప్పుడు ఈ పెరజ్జీలు ఏ పాపమునకు సాదృశ్యంగా ఉన్నారో నేను రెండవ తలంపును జ్ఞాపకం చేస్తాను. కాబట్టి నేను ఇప్పటి వరకు వీరు 7 పాపములలో ఒక్కొక్క పాపమునకు ఒక్కొక్కరు, కాబట్టి కనానీయులు, హిత్తీయులు, హివ్వీలు ఏ పాపమునకు సాదృశ్యంగా ఉన్నారో జ్ఞాపకం చేసినాక ఇప్పుడు పెరజ్జీల యొద్దకు వచ్చినప్పుడు పెరజ్జీలు ఏ పాపమునకు వారు సాదృశ్యంగా ఉన్నారు అంటే వారు కోపము లేకపోతే ఆగ్రహము అనేటువంటి పాపమునకు వారు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి పాపము లేకపోతే కోపము లేకపోతే ఆగ్రహము అనేటువంటి పాపానికి ఈ పెరజ్జీలు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ కోపమును గురించి, ఆగ్రహమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఓ మాట చెప్పాలంటే ద వర్త్ ఆఫ్ ద మ్యాన్ అంటే మానవుని యొక్క కోపముని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. వీరు కోపమునకు సాదృశ్యంగా ఉన్నారు. కోపము అనేటువంటి పాపమునకు లేకపోతే ఆగ్రహం అనేటువంటి పాపమునకు సాదృశ్యంగా ఉన్నారు. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి, కాబట్టి ఇప్పుడు పెరజ్జీలు ఏ పాపమునకు సాదృశ్యము అంటే వారు కోపమునకును ఆగ్రహమును అనేటువంటి పాపానికి వారు సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ మానవుని యొక్క కోపం కనపడుతూ ఉంది. ఎవరైనా కయ్యూను. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపము వచ్చి, కోపం వలన కయ్యూని యొక్క ముఖం ఏమైందంట? చిన్నబుచ్చుకొని ఉన్నాడంట. ఇది మానవుని యొక్క కోపం. మానవుని యొక్క కోపం ఎప్పుడు కూడా ఆ ముఖమును చిన్నబుచ్చుకున్నట్లు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మానవునికి, ఈ కయ్యూను అనేటువంటి వ్యక్తికి ఎందుకు ఈ కోపం వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చిందంటమ్మా అని అన్న తర్వాత కింద 6-7 వచనాలు చదువుతాం. ప్రభు అన్న తర్వాత ఏమన్నాడు? నీకు కోపం ఎందుకు కయ్యూను? ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసినాడలా ఇప్పుడు ఎందుకు ఈ కోపం వచ్చింది కయ్యూనుకు అని అంటే ప్రభు అన్నాడు, నీ సత్క్రియ అంటే కయ్యూను చేసినటువంటి ఆ పనిని దేవుడు ఎత్తి చూపుతూ వచ్చాడు. అర్థమైందా? కయ్యూను నువ్వు చేసినటువంటి పని ఏంటి? నువ్వేమైనా మంచి పని చేసావా? కాబట్టి హెబెల్ ఏం చేశాడు? నువ్వేం చేసావు? కాబట్టి నీవు దానిలో కొన్ని తీసుకుని వచ్చావు కదా అని తను చేసినటువంటి పనిని దేవుడు ఎప్పుడైతే ఎత్తి చూపించాడో, కాబట్టి దానికి ఇప్పుడు కయ్యూనికి ఏమొచ్చింది అంటే దేవుడు తను చేసినటువంటి క్రియలను తను హెచ్చరించడం ద్వారా కయ్యూనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అవును, అనేక పర్యాయాలు మనం కూడా పెరజ్జీల వలె మనం చేసినటువంటి పనిని ఎవరైనాను కూడా అది ఎత్తి చూపకూడదు అనుకుంటాం. అలాగే ఎత్తి చూపటము ద్వారా కయ్యూనికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. అలాంటి వ్యక్తి మరొక ఆయన ఉన్నాడు. చివరికి కయ్యూను ఏం చేయబడితే వచ్చాడు? ఏదైనా యొక్క వనంలో, తోటలో నుండి దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఏం చేయబడ్డాడంట? 14 వచనాలు చదువుతాం. నన్ను వెళ్ళగొట్టి తిని కాబట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు, కావున నన్ను కనుగొని వాడేవాడు వాడు నన్ను అది. కాబట్టి పాపము నీ వాకిట పొంచి ఉండును అని చెప్పిన తర్వాత 8వ వచనంలో కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేల్ని ఏం చేశాడు?
హతమార్చాడు, ఆ మాట చంపేశాడు. ఆ మాట గుర్తుంచుకోనండి. నేను మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలోనికి వస్తే అక్కడ నెబుకద్నెజరుని గురించి కూడా చదువుతాం. నెబుకద్నెజరు తను కలిగినటువంటి కల భావము చెప్పకపోయిన కారణం చేత, కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కలభావం చెప్పేటువంటి వారి మీద ఏం చేస్తా వచ్చాడు? బబులోనులో ఉండేటువంటి జ్ఞానులందరినీ కూడా ఏం చేశాడంట అంటే, ఇక్కడ కూడా నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి యొక్క, మానవుని యొక్క కోపము ఆ బబులోనులో ఉండేటువంటి ఆ జ్ఞానులందరినీ కూడా చంపుటకు కారణమైంది. ఎందుకు నేను ఈ రెండు మాటలు, ఇంకా చాలా నేను ఈ రెండు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఈ తలంపుని నేను ఇక్కడ ఇట్లాగ ముగించాలని ప్రభు నాకు భారమిస్తూ వచ్చాడు. పౌలపోస్తుడు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం, కోపపడుడు గాని. కాబట్టి ఇప్పుడు కయ్యూను కూడా తన తమ్ముడిని చంపి పాపం చేశాడు. అలాగనే నెబుకద్నెజరు కూడా జ్ఞానులందరినీ చంపి నరహంతకుడుగా పాపం చేస్తూ వచ్చాడు. వాక్యం ఏం చెబుతుంది? కోపపడుడు గాని పాపము చేయకుడు అని. సూర్యుడు అస్తమించు వరకు అది కోపపడుడు కానీ పాపం చేయొద్దు. అనేకసార్లు కోపపడి ఆ కోపం ద్వారా పాపం చేయటానికి ప్రయత్నించకూడదు. అంతేకాదు, సూర్యుడు అస్తమించు వరకు మన కోపం ఏం కాకూడదంట, నిలిచి ఉండ. విశ్వాస జీవితంలో జ్ఞాపకం ఉంచుకుందాం. కోపం రావచ్చు కానీ అయితే ఆ కోపంలోనే మనము దినమును ముగించకూడదు. కోపపడవచ్చు కానీ సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం ఏం కాకూడదంట, నిలిచి ఉండకూడదు. నేను ఈ మాట జ్ఞాపకం చేసిన తర్వాత ఇప్పుడు యాకోబు తన పత్రికలో రాస్తూ వస్తాడు. 1వ అధ్యాయం 20వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని ఏం చేయలేదంట. అది కాబట్టి మనం కోపపడటానికి, ఇది మానవుని యొక్క కోపము, ద అర్త్ ఆఫ్ ద మ్యాన్ అని. కాబట్టి ఇది మానవుని యొక్క కోపము ఏం చేయలేదంట, దేవుని యొక్క నీతి నెరవేర్చలేదు. అందుకనే కోపపడు కానీ ఏం చేయొద్దు అంటున్నాడు, పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించే వరకు మన కోపం ఏం కాకూడదంట, నిలిచి ఉండకూడదు. పౌలపోస్తుడు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 31వ వచనంలోకి వచ్చిన తర్వాత, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం, చాలక సమస్తమైనటువంటి కోపమును మీరు విసర్జించుడి అంటాడు. కాబట్టి కోపమును మనం ఏం చేయవలసినటువంటి వారిని. కొలసీలకు రాస్తూ పౌలపోస్తుడు 3వ అధ్యాయం 8వ వచనంలోకి వచ్చినప్పుడు, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, సరే, ఇప్పుడైతే మీరు కోపమును ఏం చేయండి, విసర్జించుడి. కోపముని మానుడి అన్నాడు అక్కడ, ఇక్కడేమో కోపమును విసర్జించుడి. ఎందుకని యాకోబు పత్రికలో ఏం చదివినాం 1:20లో, నరుని కోపము దేవుని నీతి. దేవుని నీతి నెరవేర్చలేనిది ఏదైనా కూడా మన జీవితంలో ఉండట అది మనకు ఏమాత్రము ప్రయోజనకరమైంది కాదు అని. కాబట్టి మన జీవితంలో ఎరుగుతూ వస్తాం. ఈ పెరజ్జీలో ఏ పాపమునకు సాదృశ్యంగా ఉన్నారు అని అంటే, వారు కోపం అనేటువంటి పాపమునకు వారు సాదృశ్యంగా ఉంటూ వచ్చారు. కాబట్టి మనము ఇలాగున కోపం విషయంలో మనం జాగరూకులముగా ఉందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ చివరి మాట, కోపించుటకు మీరు నిదానించువారనే ఉండండి. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు నేను జ్ఞాపకం చేసినాక నరుని యొక్క కోపము ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందని జ్ఞాపకం చేశాను. ఒకవేళ కోపించితమా, సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం నిలిచి ఉండకూడదు. కోపించితమా, దాని మూలంగా మనం పాపం చేయటానికి ఏమాత్రము కూడా వీలు లేదు. అసలు నరుని కోపము దేవుని యొక్క నీతి నెరవేర్చలేనప్పుడు, కాబట్టి మనము కోపించి ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు. అలాగున మన జీవితంలో ఆ కోపించుటకు మనం ఏం చేయాలంట, నిదానించు వారై ఉండాలి అని. అలాగూ మానవుని యొక్క ద వర్త్ ఆఫ్ ద మ్యాన్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు దేవుని యొక్క కోపం దగ్గరికి వస్తాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మానవుని కోపమును గురించి
నేను జ్ఞాపకం చేశాను. ఇది పెరజ్జీల యొక్క పాపము అని. సంఖ్యాకాండము 12వ అధ్యాయము చదివాక యెహోవా కోపము అది. ఇప్పుడు ఇది ఏ కోపం అంట? దేవుని కోపము. కాబట్టి ద వ్రత్ ఆఫ్ ద గాడ్ అని దేవుని యొక్క కోపమును గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా యొక్క కోపము ఏమైందంట? రగులు కొనగా. ఎవరి మీద? అక్కడ మిరియాం మీద. సరే, ఇక్కడ ప్రభు యొక్క కోపమును గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు సమూయేలు దైవ గ్రంథంలో ఇప్పుడు ఇక్కడ ఈమె మీదే కాదు, అనేకమైనటువంటి ఉజ్జా మీద కూడా దేవుని యొక్క కోపం ఏమైందంటమ్మా? రగులుకుందంట. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలోనికి వెళ్తే మిరియాం మీద రగులుకున్నటువంటి ఆ కోపము అక్కడ ఉజ్జా మీద కూడా రగులుకున్నట్లుగా ఉంది. యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనగా. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగానుంది. ఇక కొంచెం ముందుకెళ్తే యెషయా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో యెషయా కూడా అంటాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము ఇక్కడ అంటాడు, యెహోవా నీవు నా మీద ఏమైనావంట? కాబట్టి ఈ కోపము యెషయా మీద కూడా కనపడుతూ ఉంది. అంటే నేను మొదటి తలంపు యొక్క 2వ భాగం నుండి జ్ఞాపకం చేయాలనుకుంది. మనుషుని యొక్క కోపమును గురించి మనము చూసిన తర్వాత, కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క కోపం గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు కోపడినటువంటి వ్యక్తులను. కాబట్టి అక్కడ మిరియాం మీద, ఆ తర్వాత ఉజ్జా మీద, ఇశ్రాయేలీయుల మీద, యెషయా మీద, ఇలాగ నూతన నిబంధనలోనికి వస్తే ప్రభు అక్కడ దేవుని యొక్క ఇంటిని పాడు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రభు ఏమయ్యాడు? కోపగించుకుంటూ వచ్చాడు. ప్రభు యొక్క కోపం ఎటువంటిదో తెలుసా? ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభు యొక్క కోపం ఎటువంటిది అని అంటే ఒక మాటని జ్ఞాపకం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం, ఇర్మియా 15:14 నీ వెరుగని దేశంలో నీ శత్రువులు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులు కొనుచు. ప్రభు యొక్క కోపం ఎటువంటిది అని అంటే అది రగులుకొని దహించి వేస్తుంది. అంత కోపం కలిగినటువంటి వాడు. అనేకసార్లు అంటాం ప్రభు ప్రేమమయుడు కదా అని, వాస్తవమే. కానీ ప్రభు కోపిష్టి కూడా. ప్రభు కోపం ఎటువంటిది అని అంటే, కాబట్టి ప్రభు యొక్క కోపము అది రగులుకుంటుందంట, అది దహించి వేసేదిగా ఉంటుందంట. ఇంకా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27లో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం, యెషయా గ్రంథము 30వ అధ్యాయము ఇదిగో కోపముతో మండుచు దట్టంగా లేచు పొగతో. దేవుని యొక్క కోపం ఎట్లుందో చూడండి. మండుచు దట్టంగా లేచు పొగవలే. ఇలాగ మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క కోపాన్ని అనేక రకాలుగా అనేక చోట్ల రాయబడింది. 76వ కీర్తనలో కీర్తనకారుడు 7వ వచనంలో అంటాడు, ఆయన కోపమునకు ఎవరు నిలవగలడు అంటాడు. కాబట్టి దేవుని యొక్క కోపమునకు నిలవగలిగినటువంటి వాడు ఎవడు అని. నహూము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నహూము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నహూము 1:6 ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా చాలక. ఆయన ఉగ్రత సహింపగలవాడేవుడు? ఆయన కోపాగ్ని నిలవగలిగినటువంటి వాడేవుడు? ఆయన కోపం అగ్ని వలె పారుతుంది. కాబట్టి ఇటువంటి కోపం ప్రభువుది. నేను ఎందుకు ఈయన కోపాన్ని గురించి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ప్రభు ఉజ్జా మీదనే కాదు, ప్రభు ఆ తర్వాత మిరియాం మీదనే కాదు, ప్రభు ఇశ్రాయేలు మీదనే కాదు, ప్రభు ఆ తర్వాత అనేకుల మీద, ఈనాడు మన మీద కూడా ఏమవుతాడు? కోపగించుకునేటువంటి వాడన్న సంగతిని మర్చిపోవద్దు. కాబట్టి మన కోపం పక్కన ఉంచండి. ప్రభు యొక్క కోపం విషయంలో జాగరూకమై ఉందాం. ప్రభు యొక్క కోపం ఎట్లుంటుంది అని అంటే అది దహించి వేస్తుంది మనల్ని. ప్రభు యొక్క కోపం ఎట్లుంటుంది అని అంటే, కాబట్టి అది ఇక్కడ రాయబడింది కదా, అది అగ్ని వలె పారుతుందంట. ఇప్పుడు ఆ తలంపు ముగింపులోకి వచ్చినప్పుడు ప్రభు యొక్క కోపము ఎవరి మీద రగులుకోబోతుంది అని. నాడు మన పితరుల మీద రగులుకున్న కోపము
ఈనాడు ఈ కోపము ఎవరి మీద ఎవరిపైన రగులుకోబోతుందో నేను 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అందులో మొట్టమొదటిగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము చదవండి అక్క. ఎవరి మీదకి వస్తుందంట? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. కింద ఏముంది? అవిధేయత. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఈనాడు ఎవరి మీదకి వస్తుంది అంటే అవిధేయులైనటువంటి వారి మీదకు. కాబట్టి వీరి అవిధేయతకు కారణం ఏంటంట? 5వ వచనాన్ని చదువుతాం. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశలను, వాటి వలన దేవుని యొక్క ఉగ్రత. అంటే మానవుడు అవిధేయతకు కారణం ఏంటి అని అంటే వాడి యొక్క జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశలు, విగ్రహారాధన, ధనాపేక్ష. అంటే అవిధేయులైనటువంటి మానవుడిని, అవిధేయులైనటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత దహించి వేసేది కనపడతా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. వ్యర్థమైన మాటల వలన, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కాబట్టి అవిధేయులైనటువంటి వారి మీదకి వచ్చును. ఈ రాత్రి దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద ఈనాడు రగులుకుంటుంది అంటే, నాడు ప్రజలను జ్ఞాపకం చేసిన తర్వాత ఈనాడు అవిధేయులైనటువంటి వారి మీద. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. అవిధేయులైన వారిని. కాబట్టి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. అంటే ఎవరి మీదకి దేవుని ఉగ్రత వస్తుందో చూడండి. కాబట్టి అలాగూ అవిధేయతను ప్రోత్సహించి ఆ శక్తిని, అధిపతిని అనుసరించేటువంటి వారి మీదకు కూడా దేవుని యొక్క ఉగ్రత రగులుకుంటుంది అనే విషయం. కాబట్టి మన జీవితాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అవిధేయులైనటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని. అందుకే పేతురు రాస్తాడు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. అవిధేయులైన వారి యొద్దకును చాలక. కాబట్టి నోవహు దినాల్లో ఓడను సిద్ధపరుస్తూ ఉంటే అనేకులు నోవహు యొద్దకు వచ్చి, కాబట్టి ప్రభు జలప్రలయం రాబోతుంది, కాబట్టి ప్రచండమైన వర్షం భూమి మీద వస్తుంది, ఆ జలప్రలయం ద్వారా దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడు అని అంటే అనేకులు హేళన చేసి నోవహును ఆయన యొక్క మాటలకు ఏం చూపారు? అవిధేయత. ఈనాడు కూడా ప్రభు రాబోతున్నాడు, ఆయన రాకడ ఉంది, ఆయన భూమి మీద రాబోతున్నాడు అని దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే ప్రజలు హేళనగా అవిధేయత చూపుతున్నారు. అవిధేయునిగా ఉండనిద్దాం, ప్రభు రాబోతున్నాడు. దేవుని యొక్క ప్రచండమైనటువంటి కోపము అవిధేయమైనటువంటి ఆ మనుషుల మీద ఏం కాబోతుంది? రగులు కొనబోతుంది అని. అది మొట్టమొదటిగా. రెండవదిగా హేజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనం. హేజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. ఈనాడు ఎవరి మీద దేవుని యొక్క కోపం రగులుకుంటుంది అని. 24:13 హేజ్కేలు గ్రంథం. నీకు కలిగిన అపవిత్రత నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను, నీవు శుభ్రపడకపోతే నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు. కాబట్టి ఎందుకు ఆయన క్రోధం అంటే కోపమే కదా. కాబట్టి దేని కొరకంట? కలిగినటువంటి అపవిత్రత శుభ్రపరచుటకు పూనుకొనలేదంట. ప్రభు శుభ్రపరచాలని ప్రయత్నం చేస్తే శుభ్రపడలేదంట. అందుకని దేవుని యొక్క కోపము అపవిత్రులైనటువంటి వారి మీద ఏమవుతుందంట? రగులుకుంటుంది. అవును, అనేకసార్లు విశ్వాస జీవితంలో మనము కూడా కలిగినటువంటి అపవిత్రతను తీసివేసుకోవడానికి ఇష్టపడం. నువ్వు గిన అలాగూ అపవిత్రతలోని గిన ఉండి దాన్ని కడుగు కొనకుండా ఉంటే దేవుని యొక్క ఉగ్రత అపవిత్రపరచబడుతున్నటువంటి వారి మీద, అపవిత్రులైనటువంటి వారి మీద రగులుకుంటుంది. అందుకే 6వ అధ్యాయంలోనికి వస్తాం. హేజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. హేజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం.
ఇశ్రాయేలీల దుష్టమైన హేయ కృత్యములను బట్టి, చాలక్క, ఇశ్రాయేలీల దుష్టమైన హేయ కృత్యములను బట్టి, ఈనాడు నీ దుష్టమైనటువంటి హేయ కృత్యములను అపవిత్రపరిచేటివిగా ఉండగా, ఇంకా నువ్వు పవిత్రపరచుకోవడానికి ఇష్టపడకపోతే అపవిత్రమైనటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత ఏమవుతుందంట? రగులుకునేదిగా ఉంది. దేవుని యొక్క ఉగ్రత అట్టి ప్రజల మీద రగులుకుని. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ఎంత కాలము వారు పవిత్రత నొందజాలకుందురు, అందుకని నా కోపము వారి మీద రగులు కొనేను. కాబట్టి మనము పవిత్రులుగా చేసుకొనకపోతే, అపవిత్రత మాలిన్యం అంటినప్పుడు దానిని కడుక్కోవటానికి, పవిత్రపరచుకోవటానికి ఇష్టపడకపోతే దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీద ఏమవుతుందంట? రగులుకుంటుంది. అందుకే దానియేలు అంటాడు 1వ అధ్యాయం 5వ వచనంలో, తన్ను అపవిత్రపరచ కొనకూడదని ఉద్దేశించి. విశ్వాస జీవితంలో దేవుని యొక్క కోపం రెండోది ఎవరి మీద రగులుకుంటుంది అని అంటే, మాలిన్యం అంటినటువంటి ప్రజలముగా అనేకసార్లు వాటిని కానీ మనం పవిత్రపరచుకోనకైనా పోతే దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమవుతాం. మూడవదిగా హేజ్కేలు గ్రంథంలోనే 5వ అధ్యాయంలోనికి వస్తాం. హేజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము, హేజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుంచి కానీ మనం చదివితే, ఎవరి మీదంట? పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచునటువంటి వారి మీద. కాబట్టి దేవుని యొక్క కోపము కాబట్టి రగులుకునేదిగా ఉంటుంది. 13వ వచనంలో మనం చూస్తాం, అపవిత్రపరచువారు కనుక నా కోపం తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని. దేవుడంట పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచు వారి మీద తన యొక్క కోపమును, ఉగ్రతను తీర్చుకొని ఏమవుతాడంట? దేవుడు కూడా ఓదార్చుకుంటాడంట. చూడండి, దేవుడు తనను తాను ఎలాగ ఓదార్చుకుంటాడంట? దేవుని ఇంటిని అపవిత్రపరుచున్నటువంటి వారి మీద తన ఉగ్రతను కుమ్మరించి దేవుడు తనను తాను ఓదార్చుకుంటాడంటే ఎంత విచారకరమైనటువంటి మాట ఇది. కాబట్టి దేవుని ఉగ్రత మూడోది ఎవరి మీద అంటే పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరుచున్నటువంటి వారి మీద. కాబట్టి అపవిత్ర పరుచుట దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయం 16వ వచనంలో ఎలాగో అపవిత్ర పరుస్తూ వచ్చారు ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 29:16 దినవృత్తాంతం 2వ గ్రంథం. యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ లేవీయులు వాటిని కిద్రోను వాగులో, అంటే యెహోవా మందిరంలో ఏమున్నాయంట? నిషిద్ధమైనటువంటి వస్తువుల ద్వారా ఆ ప్రజలు కాబట్టి దేవుని యొక్క మందిరంను అపవిత్ర పరిచారు. కాబట్టి నిషిద్ధ వస్తువులన్నిటిని కూడా బయటికి తీసుకుని రండి. అందుకే 5వ వచనంలో యెహోవా మందిరం ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలం నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటికి అలాగ తీసుకుని వచ్చి ఎక్కడ పడేశారంట వాళ్ళు. కాబట్టి దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచినటువంటి ఆ ప్రజల మీద దేవుని యొక్క ఉగ్రత కోపం రగులుకుంటుంది అని. ఇప్పుడు మన విషయానికి వచ్చినప్పుడు పౌలు అపోస్తలుడు కొరింథీకి రాస్తూ కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో 16-17 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఎరుగురు కదరా, ఎవడైనను దేవుని ఆలయమును దేవుడు వాడిని పాడు చేయను, దేవుని ఆలయము పరిశుద్ధమైంది. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలయమును పాడు చేయటం అంటే నిషిద్ధ వస్తువులను దేవుని ఇంట్లోకి తీసుకురావటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దాన్ని క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ ఆలయం మీరై ఉన్నారు. కాబట్టి నిషిద్ధమైనది, ప్రభువుకు అపవిత్రమైనది ఏది కూడా మన యొక్క ఆలయంలో ఉండటానికి ఆలయం ఎవరంట? మనమై ఉన్నాం. కాబట్టి ఆ ఆలయంలో ఉండటానికి ఏమాత్రము కూడా వీలు లేదు. 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 19వ వచనంలో అన్నాడు కదా, 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు. కాబట్టి ఈ దేహము పరిశుద్ధాలయం, దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి నిషిద్ధమైంది, అపవిత్రమైంది ఏది కూడా మనలో ఉండి
ఈ దేవాలయం ఏం చేయకూడదంటే మనము అపవిత్రపరచకూడదు. అపవిత్రమైనటువంటి ఆలోచన, అపవిత్రమైనటువంటి తలంపులు, అపవిత్రమైన కార్యములు, అపవిత్రమైనటువంటి వ్యక్తులతో కలయుట, ఇవన్నీ కూడా నీ పరిశుద్ధ ఆలయం ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తాం. నీ పరిశుద్ధ ఆలయము అందుకన్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి ఈ శరీరం మంది కాదు, దీన్ని అపవిత్రపరచడానికో మనకు అధికారం లేదు. ఈ శరీరం అపవిత్రపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మన మీద కోపపడేటువంటి. కాబట్టి మూడో సందర్భం, పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచినప్పుడు దేవుడు మన మీద ఏం చేయవాడు? కోపగించేవాడు. నాలుగవదిగా 32వ అధ్యాయము నిర్గమకాండం 11వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 32:11 తర్వాత చదవండి. నీ ప్రజల మీద ఇది ప్రభు కోపము మండినటువంటి 4వ సందర్భం. కాబట్టి నీ కోపం మండనేలా అన్నప్పుడు ఎందుకు మండిందో చదువుతున్నాడు ఇప్పుడు 9వ వచనంలో. వారెవరంట? లోబడనొల్లని ప్రజలు. కాబట్టి దేవుని యొక్క కోపము 4వది ఎవరి మీద రగులుకుంటుంది అని అంటే లోబడనొల్లని ప్రజలు. జ్ఞానైనటువంటి సొలొమోను సామెతలు రాస్తూ సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనంలో ఎన్నిసార్లు ప్రభు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మనం లోబడకపోతే దేవుని యొక్క ఉగ్రత మరింత మన మీద రగులుకునేదిగా ఉంటుంది. ప్రభు గద్దిస్తూ వస్తాడు అనేకసార్లు. దేవుడు తన వాక్యం ద్వారా, తన ప్రజల ద్వారా మనం గద్దిస్తూ వచ్చినప్పుడు ఆ గద్దింపులకు మనం లోబడకపోతే ప్రభు యొక్క ఉగ్రత మన మీద రగులుకునేదిగా ఉంటుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. లోబడని పిల్లలకు శ్రమ. కాబట్టి మన జీవితాల్లో ఒకసారి ఎడుగుతూ వస్తాము, మనము లోబడినటువంటి ప్రజలముగా ఉండకుండానట్లు. ఒకవేళ నువ్వు లోబడకపోతే లోబడనులని ప్రజల మీద దేవుని యొక్క ఉగ్రత రగులుకునేదిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ తలంపు ముగిలో ఒక శ్రేష్టమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడైన యెహోవా తమకు లోబడుటకు నీ హృదయమునకును, అది శ్రేష్టమైనటువంటి మాట ఇది. కాబట్టి నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు మన యొక్క హృదయంలో ఏం చేసుకోవాలంట? సున్నతి చేసుకోవాలంట. ఇశ్రాయేల్ ప్రజలు సున్నతి చేయకపోతే ఇశ్రాయేల్ ప్రజల నుంచి వాళ్ళు ఏం చేయబడతారు? కొట్టివేయబడతారు. లోబడుటకు మన హృదయంలో ఏం చేసుకోవాలంటమ్మా? సున్నతి చేసుకోవాలా. లేక చేసుకోకపోతేవా దేవుని యొక్క కోపము నీ మీద, అలాగూ దేవుని యొక్క కోపం మన మీద రగులుకొనకున్నట్లు లోబడుట కొరకే మన హృదయములను మనం సున్నతి చేసుకుందుము గాక. ఇది 4వ సందర్భం. 5వదిగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనం. ప్రభు కోపడేటువంటి మరొక సందర్భం. యెషయా గ్రంథము ఎవరి మీద ప్రభు కోపడతాడు? అది సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేల్ ఆ మాటే యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. తర్వాత ఏమన్నాడంటే కిందకు వస్తే 25వ వచనం. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. దేవుడు మరలా కోపపడేది ఎవరి మీద అంటే సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టేటువంటి ఆ ప్రజల మీద దేవుని యొక్క కోపం ఏమవుతుందంట? మండేదిగా కనపడుతుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. మన పితరులు ఈ గ్రంథమునందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకి ఉండిరి గనుక
కాబట్టి ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టడం అంటే అర్థము ఆ ధర్మశాస్త్రమును అనుసరించటం లేదు, ఆ ఆజ్ఞలను గైకొనట్లేదు కనుక దేవుని యొక్క కోపం ఆ ప్రజల మీద రగులుకుంది. వాక్యం చదువుతాం కానీ, వాక్యం వింటాం కానీ అనుసరించి నడుచుకోమన్నమాట. దానిని బట్టి దేవుని యొక్క కోపము మన మీద రగులుకునేదిగా కనపడుతుంది. ఇది 5వ సందర్భం. 6వదిగా రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. నా కోపము ఆరిపోకుండా, కాబట్టి దేవుడు కోపపడేటువంటి 6వ సందర్భం ఎవరి మీద కోపపడతాడు అని అంటే, నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేసినప్పుడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగు చేటుకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ, ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి. కాబట్టి ఎవరి మీదకి దేవుని యొక్క ఇతర దేవతలను పూజించటం అంటే, కాబట్టి ఆయనను విసర్జించు వారందరూ అని. ఇతరులను పూజించడం, ప్రభువును విసర్జించి ఇతర దేవతలను పూజించుట, వారి మీద ప్రభు యొక్క కోపము రగులుకుంటుంది, మండుతుంది. 7వదిగా చివరిగా తెస్సలోనికయ మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. తెస్సలోనికయ మొదటి పత్రిక 2వ అధ్యాయము అన్ని జనులు రక్షణ పొందుటకై మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. అది ఎవరి మీద అంటే, అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడుకున్న మమ్మను ఆటంకపరిచినటువంటి వారు. ఈనాడు వారి మీద ప్రభు యొక్క కోపం రగులుకోబోతా ఉంది. దేవుని యొక్క వాక్యము రక్షణ గురించినటువంటి సువార్త ప్రకటించకుండా ఆటంకపరచబోతున్నటువంటి ఆ ప్రజల మీద చివరికి దేవుని యొక్క కోపం ఏమవుతుంది? రగులుకునేదిగా కనబడుతుంది. కాబట్టి ఇంకా 7 సంగతులు జ్ఞాపకం చేశాను. ఈనాడు మానవుని యొక్క కోపం కాదు, దేవుని యొక్క కోపం ఎంత భయంకరమైందో ఎరుగుదాం. ఎవరి మీద ప్రభు కోపడబోతాడు, ఆయన రగులుకుంటుంది. 7 విషయాలు జ్ఞాపకం చేశాను. నేను చివరిగా 3వ తలంపు, ఒక 5 నిమిషాలు ముగిస్తాను. నేను 3వ తలంపుని, పెరజ్జీలు అనే దానికి మొదటి అర్థం నేను జ్ఞాపకం చేశాను. వారు మోటైనటువంటి వారు అని. పెరజ్జీలు ఏ పాపానికి గుర్తో జ్ఞాపకం చేశాను, వారు కోపమునకు గుర్తు అని. ఇప్పుడు 3వదిగా పెరజ్జీలోకి ఇవ్వబడినటువంటి మరొక అర్థం ఏంటి అని అంటే, దే ఆర్ అన్వాల్డ్ విలేజర్స్ అని అర్థం. అంటే ప్రాకారం లేనటువంటి ప్రాకారం లేకుండా నివసించినటువంటి వారని అర్థం. పెరజ్జీలు అంటే మరొక మాట. కాబట్టి వారికి ప్రాకారం లేని వారుగా నివసించినటువంటి వారు. ఇంగ్లీష్లో అయితే ఇట్లుంది, అన్వాల్డ్ విలేజర్స్ అంటే ప్రాకారం లేనటువంటి వారిగా ప్రాకారం లేకుండా నివసించినటువంటి వారు అని అర్థం. ఇది 3వదిగా పెరజ్జీలు అనేటువంటి మాటకు 2వ అర్థం, మనకు 3వ తలంపు. కాబట్టి ఇప్పుడు పెరజ్జీలు ఎవరు అంటే, వారికి ఎటువంటి బౌండరీస్లో ప్రాకారములు లేవు. చూడండి, మనకి ప్రాకారం గిన లేకపోతే ఎలాగుంటాము ఇంకా అర్థం కావాలి. న్యాయాధిపతుల గ్రంథం ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం. 21-25. అది కాబట్టి ప్రాకారం లేకపోతే, బౌండరీస్ లేకపోతే, కాబట్టి ఎలా ఉంటారంట? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. కాబట్టి పెరజ్జీలు వారెవరు అంటే అన్వాల్డ్ విలేజర్స్, అంటే ప్రాకారము లేకుండా నివసిస్తున్నటువంటి ప్రజలు అని అర్థం. కాబట్టి ప్రసంగిలో అంటాడు, వారు ఇష్టానుసారంగా ప్రవర్తించారంటే, ప్రసంగి తన జ్ఞాని అయినటువంటి సొలొమోను 2వ అధ్యాయంలో 10వ వచనములు అన్నాడు. 2వ అధ్యాయం ప్రసంగి 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిని నేను అభ్యంతరం చేయలేదు,
నా హృదయం నిర్బంధించలేదు. చాలక ఇక్కడ అంటాడు, నా కన్నులను అభ్యంతరపరచలేదు, నేను సంతోషింపకుండా ఏది కూడా అనుభవించకుండా నా హృదయమును అంటే విచ్చలవిడిగా చేశాను అంటాడు ఒక మాటలో. కాబట్టి పెరజ్జీలు ఎవరు అంటే ప్రాకారం లేకుండా నివసించినటువంటి వారు, విచ్చలవిడితనానికి వారు మూలమైనటువంటి వారు. కాబట్టి వారు ఎట్లా ఉన్నారు అంటే వారు న్యాయాధిపతుల గ్రంథం మనం జ్ఞాపకం చేసినట్లుగా, కాబట్టి వారు విచ్చలవిడిగా విచ్చలవిడిగా తిరిగినటువంటి ప్రజలు. అందుకే 11వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇదే ప్రసంగి మరొక మాట దానికి శ్రేష్టమైన ఒక పదం ఉపయోగిస్తూ వచ్చాడు. 11వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు? సంతుష్టిగా ఉండను, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను వారు పెరజ్జీయులు. వారికి బౌండరీస్ లేవు, వారి కోరిక, వారి ఇష్టము, వీటన్నిటి చొప్పున ప్రవర్తించేటువంటి వారే పెరజ్జీయులు. అందుకే ఇంకొక మాట కూడా వీటిని గురించి రాయబడుతూ వచ్చింది, శ్రేష్టమైన ఆ మాటను చదివితే మనకు అర్థమవుతుంది. సామెతలు 29:18లోనికి వస్తే, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుంది? ఆ మాట. కాబట్టి పెరజ్జీలు ఎవరు అంటే వారు బౌండరీస్ లేనటువంటి వారు. కాబట్టి అన్వాల్డ్ విలేజర్స్, వారికి బౌండరీస్ లేవు. కాబట్టి వారు ఎట్లా తిరుగువారంట? కట్టు లేకుండా తిరిగినటువంటి వారు. ఈ పదము ఈ మాటకు సరిపోతుంది. కాబట్టి వారు అన్వాల్డ్ విలేజర్స్ అంటే వారు ఏమాత్రం బౌండరీస్ లేనప్పుడు వారు కట్టు లేకుండా తిరుగుతూ వస్తారు. అది పెరజ్జీల యొక్క లక్షణం. ప్రియ సహోదరి, రాత్రి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, ప్రభు నువ్వు కట్టు లేకుండా, నీకు ఒక బౌండరీస్ ఉన్నాయి, నిష్టానుసారంగా నువ్వు జీవించడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. నిర్గమకాండం 3వ అధ్యాయము 32వ అధ్యాయం 25వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు విచ్చలివిడిగా, చూసారా ప్రజలు ఎట్లా తిరుగుతూ ఉన్నారంట? కాబట్టి పెరజ్జీలు అంతే, వారికి బౌండరీస్ లేవు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి అన్వాల్డ్ విలేజర్స్ పెరజ్జీలు అంటే వారు విచ్చలవిడిగా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29లో, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం. ఆయన సముద్రమునకు ఏం ఏర్పరిచాడు? కాబట్టి ప్రభు సముద్రమునకే పొలిమేర ఏర్పరిస్తే నీకు కూడా నీ విచ్చలవిడిగా తిరగటానికి కాదు, ప్రభు నీకు ఒక పొలిమేరను ఏర్పరిచాడు. జాగ్రత్త. కాబట్టి పెరజ్జీల వలె ఇష్టానుసారంగా, గట్టు లేకుండా, కాబట్టి నిష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు, అది పెరజ్జీల యొక్క లక్షణం. కాబట్టి దేవుడు సముద్రమునకు ఏం ఏర్పరిచాడంటమ్మా? కాబట్టి సముద్రానికి ఒక గట్టు ఏర్పరిచాడు, అది అంతవరకు వచ్చి ఆగిపోతుంది. విశ్వాస జీవితంలో దేవుడు నీకు ఒక గట్టు ఉంది. కాబట్టి నువ్వు ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా చేయటము ఏమాత్రం అనుమతి లేదు. అది పెరజ్జీలు చేయనటువంటి పని. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుని నేను ముగింపులో మిమ్మల్ని తీసుకొస్తాను ఈ మాటతో. విచ్చలవిడిగా జీవించడానికి, విచ్చలవిడిగా తిరగటానికి, విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అందుకే పౌలు అపోస్తలుడు కొరింథీకి రాస్తూ, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాల్లో, కొరింథీ 2వ పత్రిక 14వ అధ్యాయము 10వ అధ్యాయం ఏమంటాడు? మా మేర దాటి వెళ్ళుచున్న వారిని కాము. 15వ వచనంలో మరొక మాట, మేరకు లోపలనే. ఇక్కడేమో మేరను దాటువారము కాము, మేము మేరకు లోపలనే ఉండేటువంటి వారము. ఇప్పుడు 13వ వచనంలో మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. మేరకు మించి, చాలు ఆ 3 మాటలే. మేము మేరకు మించినటువంటి వారము కాము, మేము మేరకు లోబడినటువంటి వారిని. 3వది, మేరకు లోపలనే మేము ఉంటాం. ఇది విశ్వాస జీవితంలో నేర్చుకుందాం. మన ఇష్టానుసారంగా ఉండుట కాదు, అది పెరజ్జీల యొక్క లక్షణం. వారు గట్టు లేకుండా తిరిగినటువంటి ప్రజలు, మనం వారిని కాము. ప్రభువు సముద్రానికి మేర ఏర్పరిచినట్టు విశ్వాస జీవితంలో మనకొక మేరను ప్రభు ఏర్పరుస్తూ వచ్చాడు. పౌలు అపోస్తలుడు అంటాడు కదా, అన్నీ చేయదగినవి కొరింథీకి రాస్తే ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23 చదివి మనం ప్రార్థన చేసుకుంటాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23 వచనం. అన్ని విషయంలో నాకు స్వతంత్రత కలదు, కానీ అన్నీ ఏం కాదు, అది ఎరుగుదాము ఈ రాత్రి. అన్నిట్లో స్వాతంత్రత ఉంది, కానీ అన్నీ కూడా చేయదగినవి
దేవుడు నీకు నాకు ఒక మేరను ఏర్పరిచాడు. కాబట్టి ఇంకా చాలా సంగతులు దాని మీద మేరను దాటి వెళ్ళేటువంటి ప్రజలుగా మనం ఉండకూడదు. అది పెరజ్జీల యొక్క లక్షణం. దేవుడు ఒక్కొక్కరికి ఒక మేరను ఏర్పరుస్తూ వచ్చాడు. కాబట్టి సంఘంలో కూడా దేవుడు తన ప్రజలకు ఒక మేరను ఏర్పరిచాడు. ఎవరి మేర కొలది వారు దాటి ఇంకొక ప్రవర్తించినటువంటి వారు మేము ఎంత మాత్రము కాము. ఆ మేరకు మేము లోబడి ప్రవర్తించేవారు. విశ్వాస జీవితంలో నేర్చుకుందాం. నా మేరలు దాటి పోవటానికి వీలు ఎంత మాత్రమును కూడా లేదు. మేరను దాటి పోవటానికి లేదు. అటు దాటిపోయినటువంటి వారు ఎవరు అంటే పెరజ్జీలకి బౌండరీస్ ఉండవు. వారు ఇష్టానుసారంగా జీవిస్తారు. కాబట్టి వారు గట్టు లేనటువంటి ప్రజలుగా జీవిస్తూ వస్తారు. అయితే మనకు ఒక గట్టు ఉంది, మనకు ఒక మేర ఉంది. అన్నీ చేయగలిగినవి కానీ అవేవి కూడా చేయదగినవి, అన్ని చేయడానికి స్వాతంత్రత ఉంది కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. కాబట్టి మన మేర ఏంటో ఎరిగి వాటిలోనే, ఆ బౌండరీస్లోనే మన విశ్వాస జీవితమును కొనసాగించుదుము కాక. ప్రార్థన చేస్తాం.